హలో అండి. మనం ఈరోజు 8th క్లాస్లో ఫిజిక్స్ లెసన్లో ఫస్ట్ లెసన్ మాట్లాడుకుందాం. మొత్తం ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది టెట్కి మరియు డిఎస్సికి రెండింటికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకేనా? అసలు బలం అంటే ఏంటి, బలంకి నిర్వచనాలు ఏమేమి ఉన్నాయి, బలానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ అసలు ఈ సిలబస్ అంటే ఈ చాప్టర్ నుంచి మనకి ఏమేమి క్వశ్చన్స్ రావడానికి ప్రాబిలిటీ ఉంది అనేది ఈ లెసన్లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఇవంతా మనకి ఇప్పుడు వచ్చేసి ఒక రా మెటీరియల్ రాలాగా తీసుకోండి. మన చుట్టూ అనేక మార్పులు నిత్యం గమనిస్తూ ఉంటాము. ఉదాహరణకు ఋతువులు మారడం, సూర్యోదయం సూర్యాస్తమయాల్లో వచ్చే మార్పు, సముద్ర పళ్ళలో వచ్చే తేడాలు, ఇవన్నీ కూడా బలానికి కారణము. లేదంటే ఏదైనా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి అనవసరం అన్నమాట. ఓకేనా? అసలు బలం అంటే ఏంటి కానీ చూసుకున్నట్లయితే, నువ్వు సైకిల్ తొక్కుతున్నప్పుడు నీ కాళ్ళు చాలా సమయం పెడలు కిందకు నెట్టుతూ ఉంటాయి. పెడల కిందకి నెడుతూ ఉంటాయి. అలా నెట్టడానికి నువ్వు శ్రమించాలి. మనకి బలం అనేది కావాలి. ఓకేనా? అదేవిధంగా స్కూల్ బ్యాగ్ను నేల మీద నుంచి లేపాలన్నా, తలుపుల లోపలికి నెట్టాలన్నా, లాగాలన్నా, బయటికి తొయ్యాలన్నా మీకు చాలా బలం అనేది ఉపయోగించాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు బలం అంటే ఏంటి? ఇక్కడ ఒక బొమ్మను చూశారు కదా. ఇదేంటంటే ఈ బాబేమో ఇటు సైడ్ నెడుతున్నాడు, తనేమో ఇటు సైడ్ నెడుతున్నారు. అంటే ఇద్దరికి ఒకరికొకరు ఆపోజిట్గా బలాన్ని అనేది ప్రయోగిస్తున్నారు. ఆ బలాన్ని నెట్టడానికి అనేది మనకి బలం కావాలి. ఓకేనా? బలం అంటే ఏంటి అని కనుక చూసినట్లయితే, మీరు ఎప్పుడైనా బరువుని పైకెత్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఇచ్చారు. బరువైన రాయిని పైకెత్తారా, లేదంటే వార్తాపత్రికలు పంచే అబ్బాయి పత్రికను ఎలా విసురుతాడో చూసారా? వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్ ఇచ్చే అబ్బాయి రోడ్డు మీద ఉండి ఇంట్లోకి ఇలా ఇసిరేస్తాడు, బాగా బలంగా ఇసిరేస్తాడు, అది వచ్చి ఇంట్లోకి పడుతుంది కదా. అలా ఎప్పుడైనా చూసారా? రబ్బర్ బ్యాండ్ సాగదీయడం అంటే ఇంత రబ్బర్ ఉండేది ఇంత ఎక్స్పాండ్ అయిపోతుంది, ఇట్లా ఎక్స్పాండ్ అయ్యేలాగా మనం దాన్ని లాగొచ్చు. ఓకేనా? అలాగే రిక్షా లాగడం కావచ్చు, తెడ్ల సాయంతో పడవను నడపడం. ఇది పడవ అనుకోండి, తెడ్డు ద్వారా వెనక్కి నీరు నెడుతుంటే పడవ ముందుకు కదులుతుంది. ఓకేనా? దీనిలో కూడా బలం అనేది ఉందన్నమాట. ఎత్తడం, సాగదీయడం, మెలితిప్పడం, ఏరడం, పిండడం, ఇవన్నీ మీరు ఎప్పుడైనా చేశారా అని అంటున్నారు. వీటన్నిటిలో కూడా బలం అనేది మనం ప్రయోగిస్తున్నాం. వీటన్నిటి కృత్యాల ద్వారా వస్తువుల స్థితిలో మార్పు తీసుకొస్తున్నాం. ఓకేనా? పిండడం ద్వారా కావచ్చు, ఏరటం ద్వారా కావచ్చు, మెలి తిప్పడం ద్వారా కావచ్చు, సాగదీయటం ద్వారా కావచ్చు, తవ్వడం, ఎత్తడం, వీటన్నిటి ద్వారా దేనిలో మార్పు అంటే ఆ వస్తువు యొక్క స్థితులలో మార్పు తీసుకొస్తున్నాం. అంటే వస్తువు స్థితి అంటే వస్తువు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కలవడం కానీ, లేదంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్లోకి మారడం కానీ, ఇలా వస్తువు యొక్క స్థితిలో మార్పు తీసుకొస్తున్నాం మనం. ఓకేనా? బల్లని ఏదైనా నెట్టితే మాత్రం అది ముందుకు కదులుతుంది. ఏదైనా తవ్వుతున్నాం అనుకోండి, ఆ లోపల గుంట ఏర్పడుతున్న గుంటలో ఉన్న మట్టి పైకి తోసేస్తాం. ఆ స్థితిలో మార్పు అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఇటువంటి కృత్యాలన్నింటినీ నెట్టడం మరియు లాగడం అనే విభాగాలుగా వర్గీకరించి చూస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. వివిధ పనుల్లో నెట్టడాన్ని, లాగడాన్ని గుర్తించడం. ఓకేనా? తవ్వడం, పీల్చడం, చెరపడం, పడడం, ఆకర్షించడం, ఎగురవేయడం వంటి పనులకు కొన్ని ఉదాహరణలు ఒక పట్టికలో ఇవ్వబడ్డాయి. వాటిని మనం చూద్దాం. ఇప్పుడు మనకిచ్చిన ఎగ్జాంపుల్స్లో అవి ఏంటంటే, బోరు బావిని తవ్వడం అంటే అది ఒక నెట్టడం మరియు లాగడం లాగా. కొంతవరకు నెడుతుంది లోపలికి, అంటే మనకు బోరు బావి వేసేది ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవి లోపలికి ఇలా నెడతారనమాట. మట్టి మరియు నీరు అనేవి పైకి వస్తాయి. నెట్టడం, లాగటం రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి బోరు బావిని తవ్వడంలో. స్ట్రాతో పానీయాలు తాగడం అంటే లాక్కుంటాం కదా మనం లోపలికి, నోట్లోకి కూల్ డ్రింక్ ఏదైతే ఉందో, లేదంటే కోకోనట్ వాటర్ ఏదైతే ఉందో ఆ స్ట్రా ద్వారా లోపలికి లాక్కుంటాం. డస్టర్తో నల్లబలపై అక్షరాలను చెరపడం అంటే చెరపడం అనేది ప్రక్రియ. ఓకేనా? అయస్కాంతం మేకులను ఆకర్షించడం అంటే ఆకర్షిస్తుంది. ఆకర్షణ అంటే లాక్కుంటుంది, లాగడం అనమాట. ఓకేనా? చెట్టు నుండి పండ్లు కిందకి రాలడం అంటే గురుత్వాకర్షణ బలాలు ఇక్కడ. అంటే పైన ఉన్న చెట్టు అనేది కిందకి కాయలు నెడుతుంది. ఓకేనా? కింద ఉన్న భూమి ఏంటంటే పళ్ళని లాక్కుంటుంది. ఈ విధంగా జెండా ఎగరవేయడం వచ్చేసి గాలికి ఎగరవేయడం, మనం జాతీయ జెండా ఎగరేస్తాం కదా, సో అదనమాట.
ఇంకా నెట్టుట ద్వారా బలాన్ని ప్రయోగించే సందర్భాలు ఇంకేమైనా మీకు తెలిసిన 3 ఉన్నాయా? లాగుట ద్వారా ఏమైనా 3 సందర్భాలు, మరియు రెండింటి ద్వారా నెట్టడం మరియు లాగటం ద్వారా రెండింటికి ఉపయోగించే సందర్భాలు రాయండి అని మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ లాగా ఇచ్చారు. ఓకేనా? మనకి ఈ కృత్యం ద్వారా బలం అంటే ఏమిటో చెప్పగలరా అంటే, బలం అంటే మనం ఏదైనా ఒక మన శక్తిని, ఎనర్జీని ఉపయోగించి ఏదైనా ఒక పనిని చేయడం లేదా ఆ వస్తువు యొక్క స్థితిలో మార్పుని తీసుకురావడమే బలం అని మనం ఒక కంక్లూషన్కి అయితే వచ్చినాము. ఓకేనా? ఒక వస్తువు నెట్టడం లేదా లాగడం కోసం చేసే శ్రమను ఆ వస్తువుపై ప్రయోగించే బలం అనొచ్చా అంటే అనొచ్చు అని మనం ఇప్పటివరకు అయితే అనుకోవచ్చు. ఫర్దర్గా ఇంకా ఏమేమి వస్తాయో చూద్దాం బలం గురించి. ఓకేనా? వస్తువుపై పనిచేసే బలాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేం. ఆ వస్తువుపై ఎంత బలం పనిచేస్తుంది ఏంటి అనేది మనం ప్రత్యక్షంగా చూడలేము, కానీ బలం యొక్క ప్రభావాన్ని మాత్రం చూడగలం. ఎంత బలం ప్రయోగిస్తున్నాం అనేది చూడగలం, కానీ అది ఎంత దూరం, ఒక టేబుల్ తోసినాం అనుకుంటే అది ఎంత దూరం వెళ్ళింది, లేదంటే ఒక రాయిని విసిరేస్తే ఎంత దూరం వెళ్ళింది, ఇవన్నీ మనం చూస్తాం, కానీ ఆ బలం ఎంత ప్రయోగించబడింది అనేది మనం చూడలేమని ఇచ్చారన్నమాట. ఓకేనా? ఇంకా ఇక్కడున్న నెక్స్ట్ వన్ ఏంటంటే, చేతిలోంచి జారిపడిన వస్తువు ఎల్లప్పుడూ కిందకే ఎందుకు పడుతుంది? ఇప్పుడు మనం ఏదైనా మన చేతిలోంచి జారి పడితే అది కిందకే పడుతుంది కానీ పైకి వెళ్ళదు కదా, ఎందుకు అని ఇచ్చారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ గురుత్వాకర్షణ బలం అన్నమాట. ఓకేనా? సమతలంగా ఉన్న నేలపై దొర్లించిన బంతి కొంత దూరం ప్రయాణించి నెమ్మదిగా ఆగిపోతుంది. ఒక ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద బంతి వేసినామంటే కొంత దూరం మనం ఏ బలం ప్రయోగించినప్పటికీ కూడా అది దొర్లుతూనే వెళ్ళిపోతుంది, దొర్లుతూ వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఎందుకు అని అడిగారు. ఓకేనా? వస్తువు స్థితిలో గమనంలో మార్పు రావడానికి ఏవైనా బలాలు వస్తువులపై పనిచేస్తుంటాయా? అఫ్కోర్స్ బలాలు అనేవి కంపల్సరీ పనిచేస్తాయి. ఓకేనా? ఇప్పుడు బలాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. బలాల రకాలంటే స్పర్శ బలాలు మరియు క్షేత్ర బలాలు. స్పర్శ బలాలు అంటే కాంటాక్ట్ ఫోర్సెస్, క్షేత్ర బలాలు అంటే ఫీల్డ్ ఫోర్సెస్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. మనం ట్యూబ్ ద్వారా పేస్ట్ అనేది ఒత్తుతుంటే అది బ్రష్ మీదకి వస్తుంది కదా, అంటే అక్కడ ఒక బలం ప్రయోగించినాం మనం. ఓకేనా? ఇంకా వచ్చేసి దండాయస్కాంతం వల్ల దిక్సూచిలో వచ్చే మార్పులు ఈ విధంగా 2 ఏంటివి అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? టూత్ పేస్ట్ ట్యూబ్ నొక్కినప్పుడు పేస్ట్ బయటకు ఎందుకు వస్తుంది? టూత్ పేస్ట్ ట్యూబ్ని నొక్కినప్పుడు పేస్ట్ ఎందుకు వస్తుందంటే కొంత బలం అనేది మనం ఆ ట్యూబ్ మీద ప్రెస్ చేయడం వల్ల, పట్టుకోవడం, గట్టిగా ఒత్తడం వల్ల దానిలో ఉన్న పేస్ట్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా? దండాయస్కాంతాన్ని దగ్గరగా తెచ్చినప్పుడు దిక్సూచి ముళ్ళు ఎందుకు కదులుతుంది అంటే ఆకర్షణ బలాల వల్ల. ఓకేనా? టూత్ పేస్ట్ ట్యూబ్ మీద మీరు ప్రయోగించిన బలానికి దండాయస్కాంతం దిక్సూచి మీద ప్రయోగించిన బలానికి ఏదైనా తేడా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మనం ఏంటంటే ట్యూబ్ని ఏం చేసినాం అంటే పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేసినామంటే మనం పట్టుకొని మన చేతులతో ప్రెస్ చేసాం, అంటే దాన్ని మనం స్పర్శించాం. ఓకేనా? ఇక్కడ ఇది పేస్ట్ అనుకోండి, మనం ఇట్లా పట్టుకొని దీన్ని ప్రెస్ చేస్తేనే కదా పేస్ట్ బయటకు వచ్చింది బ్రష్ మీదకి. ఓకేనా? బ్రష్ మీదకి పేస్ట్ వచ్చింది. ఇక్కడ బ్రష్ పెట్టుకొని మనం చేత్తో డైలీ మార్నింగ్ చేసే యాక్టివిటీనే కదా, అది ఈజీగా మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. పేస్ట్ని మనం చేతులతో ప్రెస్ చేస్తేనే పేస్ట్ బయటకు వచ్చింది, ఇది బ్రష్ మీద పడింది, అంటే మన చేతులతో మనం టచ్ చేసి దాని మీద బలం ప్రయోగించాం కాబట్టి దీన్ని స్పర్శ బలం అని అనొచ్చు. ఓకేనా? టూత్పేస్ట్ని నొక్కేటప్పుడు టూత్పేస్ట్ ట్యూబు నీ చేతి వేళ్ళు ప్రత్యక్షంగా ఒకదానితో ఒకటి తాకుతూ ఉన్నాయి. ఈ విధంగా 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలాలు అంటారు. ఆల్రెడీ చెప్పాను కదా, మన చెయ్యి అనేది ఆ పేస్ట్కి తాకి పేస్ట్ మనం ప్రెస్ చేస్తేనే బయటకు వస్తుంది, అంటే మన తాకిడి అనేది దానికి ఉంది, ఆ వస్తువుకు ఉంది. సో దాన్నే మనం స్పర్శ బలాలు అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం క్షేత్ర బలాల గురించి చూద్దాం. ఎటువంటి భౌతిక స్పర్శ లేకుండా దండాయస్కాంతం ప్రభావం దిక్సూచి ముళ్ళు దిశను మార్చుకుంది, కానీ ముళ్ళుపై ఏదో ఒక బలం పనిచేస్తుందని తెలుస్తుంది. ఇలా 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలం లేదా ఫీల్డ్ ఫోర్స్ అంటారు. మనం ఒక అయస్కాంతాన్ని మీరు తీసుకొని ఇక్కడ ఒక అయస్కాంతాన్ని పెట్టండి,
దూరంగా దూరంగా కొంచెం దూరంగా ఒక ఇనుప రజను పెట్టండి. ఇనుప రజన అంటే తెలుసు కదా మీకు, ఇనుము ముక్కలు చిన్న చిన్న దుల్లులాగా ఉంటుంది. ఇనుప రజన ఇలా ఉంటుంది. కొంచెం దగ్గరికి రాగానే ఆ ఇనుపు రజన ఏదైతే ఉందో అయస్కాంతము ఆకర్షించుకుంటుంది. లేదంటే మన దగ్గర ఒక పిన్నిస్ ఉంది, లేదా అయస్కాంతాన్ని దగ్గరగా ఈ పిన్నిస్ పెట్టినామనుకోండి, ఇది ఆకర్షించుకుంటుంది. ఓకేనా, మనం ఏమీ దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఒక చేత్తో స్పర్శ అయస్కాంతాన్ని కానీ లేదంటే ఇనుమును కానీ దగ్గరికి తీసుకెళ్ళి అట్లా ఏం మన స్పర్శ అనేది అందులో ఇన్వాల్వ్ అయ్యి లేదు. కానీ అవి అయస్కాంతం అనేది ఇనుపును ఆకర్షించుకుంటుంది. దీన్నే మనం క్షేత్ర బలం అంటారు. దీనిలో ఎటువంటి భౌతిక స్పర్శ అనేది ఉండదు. ఎందులో ఉండదు భౌతిక స్పర్శ అంటే క్షేత్ర బలాల్లో భౌతిక స్పర్శ అనేది ఉండదు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా స్పర్శ బలం అంటే ఏంటి, భౌతిక క్షేత్ర బలం అంటే ఏంటి అనేసి. ఇప్పుడు మనం క్షేత్ర బలాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాం. క్షేత్ర బలాల్లో మనం చూసింది ఏంటంటే అయస్కాంత బలం దిక్సూచిల యొక్క మార్గాన్ని మార్చింది అని చూసాం కదా. సో క్షేత్ర బలాల్లో కొన్ని రకాల బలాలు చూసినట్లయితే కనుక మనం ఆల్రెడీ 6వ తరగతిలో కూడా అయస్కాంతంతో ఆటలు అనే ఒక లెసన్ ఉంది, దానిలో కొంచెం నేర్చుకున్నాము. అయస్కాంత బలాన్ని ఏ విధంగా పరిశీలిస్తారు? ఒక సూదిని తీసుకొని, ఒక దండాయస్కాంతాన్ని తీసుకొని సూదిపై ఒకే దిశలో అనేక సార్లు రుద్దండి. ఆ సూదికి అయస్కాంత ధర్మం వచ్చిందా? ఆ సూది అయస్కాంతంగా మారడం మీరు గమనించవచ్చు. అవును కదా, సూది అనేది ఏదైనా ఇనుప వస్తువుని తీసుకొని దాన్ని మనం కనుక అయస్కాంతానికి వేసి రుద్దితే అయస్కాంతత్వం అనేది మనం ఏదైతే ఇనుపదాన్ని రుద్దామో దానికి కూడా కొంతవరకు వస్తుంది. అయస్కాంత ధర్మం అనేది మనం తీసుకున్న ఇనుప వస్తువుకు అనేది కొంచెం రావడం జరుగుతుంది. అయస్కాంతంగా మారడం మనం గమనించవచ్చు. ఓకేనా, దిక్సూచి సహాయంతో ఆ సూది యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను గుర్తించవచ్చు. దక్షిణ ధ్రువం ఉన్న వైపు ఒక చిన్న ఎరుపు బెండు బంతిని గుచ్చండి. ఉత్తర ధ్రువం వైపు ఒక తెల్ల బెండు బంతిని గుచ్చి నీటితో నిండిన తొట్టిలో వదలండి, అది తేలుతుంది. ఓకేనా, ఈ యాక్టివిటీస్ అన్నీ మనకి అవసరం లేనివన్నమాట. ఎక్స్ట్రా మ్యాటర్ ఏం చెప్పలేదండి, నేను కొంచెం స్కిప్ చేశాను మనకి యూజ్ లేని మ్యాటర్ని. ఓకేనా, అయస్కాంతం సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అని మనం ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకున్నాం. ఎలాగంటే అయస్కాంతం ప్లస్ ఇనుము, ఐరన్ అనుకోండి, ఈ రెండు ఏం చేస్తాయి, అయస్కాంతం దగ్గరికి ఈ అయస్కాంతం అనేది ఇనుముని దాని దగ్గరికి ఆకర్షించుకుంటుంది. ఓకేనా, అదే 2 అయస్కాంతాలు పెడితే మాత్రం అవి వికర్షించుకుంటాయి. అంటే కొంచెం దూరం, ఇది కొంచెం ఇటు జరుగుతుంది, ఇది కొంచెం ఇటు జరుగుతుంది, అంటే కొంచెం దూరంగా జరుగుతాయి. సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. ఓకేనా, దీన్ని బట్టి మనకి ఇది తెలిసిందనమాట. ఇక్కడ వేరు రంగు బంతులు కలిగిన సూదులు చివర్లు ఆకర్షించుకోవడం, ఒకే రంగు బంతులు కలిగిన సూదులు చివరు వికర్షించుకోవడం. ఓకేనా, ఎన్ వికర్షణ, ఎస్ వికర్షణ, అదే ఎన్ మరియు ఎస్ అయితే ఆకర్షణ. ఓకేనా, ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సజాతి ధృవాలు ఒకదానికొకటి వికర్షించుకోవడం లేదా దూరంగా నెట్టివేయడం, మరియు విజాతి ధృవాలు అనేవి ఆకర్షించుకోవడం లేదా దగ్గరికి లాగబడ్డం మనం గమనించాం. నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను కదా డయాగ్రామ్ వేసి. ఈ విధమైన నెట్టుట లేదా లాగుట అనేది అయస్కాంత బలం వల్ల కలుగుతుంది. ఇక్కడ మనకి అయస్కాంతం ఉంది, ఇక్కడ వచ్చేసి ఇనుము ఒక పినిస్ లాంటిది ఏదైనా ఉందనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏంటి, ఈ 2 అయస్కాంతం అనేది ఇనుమును ఆకర్షించుకుంటుంది, అంటే తన వైపు లాక్కుంటుంది. ఇందులో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏంటంటే లాగుట. ఓకేనా, అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడ మళ్ళా సజాతి ధృవాలను పెట్టినాము. ఈ 2 వికర్షించుకుంటాయి, అంటే దూరంగా జరుగుతాయి, అంటే ఒకదానికొకటి నెట్టేసుకుంటున్నాయి. దీనిలో ఇమిడి ఉన్నది ఏంటంటే నెట్టుట. దీనిలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏంటంటే నెట్టుట అని చెప్పవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి స్థావర విద్యుత్ బలాలు పరిశీలిద్దాము. స్థావర విద్యుత్ బలాలు అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ని చూస్తే, ఒక బెలూన్ను ఊది దాని చివర ముడివేయాలి. ఒక కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గచ్చుపై వేయండి. ఇప్పుడు బెలూన్ను ఒక కాగితంతో బాగా రుద్ది
ముక్కల వద్దకు తీసుకురండి. అప్పుడు తీసుకొస్తే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇగో ఇలా ఆకర్షించుకుంటాయి. ఈ బెలూన్ని చూసారు కదా, కాగిత ముక్కలు అనేవి ఇలా ఆకర్షించుకుంటాయి అన్నమాట. అంటే వాటి మధ్య విద్యుత్ బలాలు అనేవి ఏర్పడ్డాయి. ఓకేనా. ఈ చిన్న చిన్న కాగిత ముక్కలు బెలూన్ వైపుకు లాగబడ్డాయి. కాగిత ముక్కలు బెలూన్ ఎందుకు తన వైపు లాగింది లేదా ఆకర్షించింది అంటే ఉప్పు మిరియాల పొడిని ఉపయోగించి కూడా చూడండి. కాగితం ముక్కలకు బదులు ఉప్పు మరియు మిరియాల పొడిని ఉపయోగించినా కూడా ఈ విధంగా బెలూన్కి ఆకర్షణ అనేది జరుగుతుందంట. ఇదంతా మనకి అవసరం లేని మ్యాటర్, ఐ థింక్ సో. ఓకేనా. బెలూన్ను కాగితంతో రుద్దినప్పుడు దాని ఉపరితలం అనేది విద్యుదావేశాన్ని పొందుతుంది. చెప్పాను కదా ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఆవేశాలను పొందుతాయి అనేసి. సో ఆ బెలూన్ను విద్యుదావేశపూరిత బెలూన్ అంటాము. దానికి విద్యుదావేశం వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటామంటే విద్యుదావేశం. ఏదైనా రబ్ చేసినప్పుడు మనం ఒక సర్ఫేస్ కానీ ఇంకేదైనా రెండు చేతులు ఈవెన్ మన హ్యాండ్స్ అయినా రబ్ చేసుకొని చూడండి, కొంచెం వేడి అనేది పుడుతుంది కదా. అలాగే మనకి ఆ బెలూన్ వల్ల విద్యుదావేశం అనేది వచ్చిందంట. ఈ ఆవేశపూరిత బెలూన్ను కాగితం ముక్కల దగ్గరకు తెచ్చినప్పుడు అవి విరుద్ధ ఆవేశాన్ని పొంది బెలూన్ వైపుకు ఆకర్షించబడతాయి. ఓకేనా. ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువును కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు. ఒక ఆవేశిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ అని అంటాం. ఓకేనా. ఇక్కడ వస్తువులు ఒకదానికొకటి ఏమీ తాకలేదు. ఇక్కడ బెలూన్ని చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, కాగితపు ముక్కలు ఉన్నాయి కదా, అవేమీ వచ్చి బెలూన్ వచ్చి ముక్కలకి ఏమీ తాకలేదు, కాగితపు ముక్కలకి. కాకపోతే వీటి మధ్య ఉన్న వీటికి ఫామ్ అయిన విద్యుదావేశమే ఈ కాగితపు ముక్కలు అనేది ఆకర్షించుకుంది. ఇక్కడ మనకి భౌతికంగా ఎటువంటి టచ్ కూడా లేదు, కానీ అది ఆకర్షించుకుంటుంది. సో ఇక్కడ వస్తువులు అనేవి ఒకదానికొకటి తాకకుండానే వాటి మధ్య బలం పనిచేసింది కాబట్టి దీన్ని క్షేత్ర బలానికి ఉదాహరణగా చెప్పవచ్చు. స్థావర విద్యుత్ కూడా క్షేత్ర బలానికి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గురుత్వాకర్షణ బలం, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం దీన్నే. గ్రావిటేషనల్ ఫోర్స్, ఒక పెన్ను మన చేతుల నుంచి జారితే అది నేల మీద పడుతుంది, అది మనకు తెలుసు. అది ఎందుకు పడుతుంది అనే క్వశ్చన్, పెన్నుని ఏ బలం కిందకి లాగింది, అది ఎందుకు పడుతుందంటే భూమికి ఏదైనా వస్తువు లాక్కునే శక్తి భూమికి ఉంది. పెన్నుని ఏ బలం కిందకి లాగుతుందో అంటే గురుత్వాకర్షణ బలం లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అనే బలం ఆ యొక్క వస్తువును అనేది తన వైపుకు లాక్కుంటుంది. మనం ఏదైనా వస్తువు పైకి విసిరితే అది కంపల్సరీ మళ్ళీ వచ్చి కిందనే పడుతుంది. బికాస్ మన యొక్క భూమి అనేది, నేల అనేది గురుత్వాకర్షణ బలాన్ని కలిగి ఉంది. దీన్నే గ్రావిటేషనల్ ఫోర్స్ అని కూడా అంటాం. ఒకవేళ ఆ పెన్ను టేబుల్ మీద పడితే అది కింద పడదు, ఎందుకంటే దానికి అడ్డుగా టేబుల్ ఉంది అని మనం ఆన్సర్ అనేది చెప్తాం అనమాట. ఆ టేబులే లేదనుకోండి, మళ్ళీ ఏదైనా వస్తువు అడ్డు వచ్చేదాకా అది పడుతూనే ఉంటుంది. అంటే ఏదైనా వస్తువు మీన్స్ నేలనే అడ్డం అనుకోండి, మళ్ళీ ఆ నేల మీదకి వచ్చి ఆగిపోతుంది. ఓకేనా. రాయిని పైకి విసిరితే అది కిందకే ఎందుకు పడుతుందంటే భూమి ఆకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంది కాబట్టి అది వచ్చి కిందకే పడుతుంది. నదులన్నీ వాలుకే ప్రవహించి సముద్రంలో ఎందుకు ప్రవహిస్తాయి, వాటి మధ్య ఉన్న బలాలు అవి. ఓకేనా. భూమి వాతావరణాన్ని ఎలా నిలిపి ఉంచుతుంది, ఏదైనా ఒక బలం వస్తువు మీద ఎలా లాగుతుంది, భూమి వైపు ఎలా లాగుతుంది, ఇవన్నీ మనకి క్వశ్చన్ మార్క్స్ లాగా ఇచ్చారు. ఇప్పుడు మనం అసలు గురుత్వాకర్షణ బలం అంటే ఏంటో చూద్దాం. ఏ వస్తువైనా పైకి విసిరినా దానిపై పనిచేసే బలం ఆ వస్తువు తిరిగి భూమిపైనే పడుతుంది. ఆ బలాన్నే గురుత్వాకర్షణ బలం అంటారని ఇచ్చారు ఇక్కడ. ఓకేనా. గురుత్వాకర్షణ బలం మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి భూమిపైన లేదా భూమికి దగ్గరగా ఉన్న వస్తువులన్నీ గురుత్వాకర్షణ బల ప్రభావానికి లోనవుతాయి. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు. ఈ బలం కేవలం భూమికి మాత్రమే పరిమితమైంది కాదు, విశ్వంలో ప్రతి చోట ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా లేదా ఏ రెండు వస్తువుల మధ్యనైనా ఈ బలం అనేది ఉంటుంది. ఓకే. భూమి మీద గల ప్రతి వస్తువు కంటే భూమి అత్యంత పెద్దది కాబట్టి ఆ వస్తువులన్నీ భూమి ఆకర్షిస్తుంది అనమాట.
నువ్వు తరగతి గదిలో కూర్చున్నప్పుడు నీకు నీ ఉపాధ్యాయుడికి మధ్య, నీకు నీ నల్లబల్లకి మధ్య కూడా గురుత్వాకర్షణ బలం ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సారీ. అయితే ఆ గురుత్వాకర్షణ బలానికి భూమికి మీకు గల బలం కంటే చిన్నది కాబట్టి వాటిని మీరు గుర్తించలేరు. ఓకేనా? ఆ గురుత్వ బలాలు భూమికి మీకు మధ్య గల బలం కంటే చాలా చిన్నవి కాబట్టి మనం ఆ వాటిని అనేది గుర్తించలేము. దీని గురించి మనకి ఇంటర్మీడియట్లో లేదా ఇంకా 10th క్లాస్లో కావచ్చు గురుత్వాకర్షణ అనే పాఠంలో విపులంగా ఉంటుందన్నమాట. అంటే ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందామని వాళ్ళు చెప్తున్నారు. ఈ గురుత్వాకర్షణ బలం కూడా వస్తువుల మధ్య పరస్పర స్పర్శ లేకున్నప్పటికీ కూడా పనిచేస్తుంది. కనుక గురుత్వాకర్షణ బలాన్ని మనం క్షేత్ర బలానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ గురుత్వాకర్షణ బలాన్ని క్షేత్ర బలానికి ఎగ్జాంపుల్గా ఎలా తీసుకున్నామంటే, పైనుంచి పడ్డ పండు అనేది అది కిందకే వచ్చి చేరుతుంది. అంటే మనం ఎవరు దాన్ని తీసుకొచ్చి కింద పెట్టలేదు. అంటే మనం ఫిజికల్గా అంటే భౌతికంగా మనం దాన్ని పట్టుకోలేదు. సో దాని గురుత్వాకర్షణ బలం మాత్రమే అది ఆకర్షించుకుంటుంది. భూమి తనంతటికి తానే ఆకర్షించుకోగలుగుతుంది. సో భౌతికంగా ఎటువంటి టచ్ లేదు కాబట్టి దీన్ని కూడా మనం క్షేత్ర బలం కిందనే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అన్నమాట. క్షేత్ర బలాలను వివరించుట క్షేత్ర భావన అనే హెడ్డింగ్తో మనకి మ్యాటర్ ఇచ్చారు. కొంచెం వస్తువులు ఒకదానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్లయితే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటారు. ఇది ఆల్రెడీ మనం ఇప్పటివరకు అదే చదువుకుంటూ ఉన్నాం. ఇటువంటి బలాల గురించి క్షేత్రం అనే భావనతో వివరించవచ్చు. అది ఏ విధంగా వివరిస్తారో చూద్దాం. ఇప్పుడు రెండు అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి చూడండి. ఒకదానికొకటి ఎలా ఆకర్షించుకుంటున్నాయో ఇవి. ఓకేనా? మనం ఒక దండాయస్కాంతాన్ని టేబుల్ మీద పెట్టి దానిపై మందంగా ఉన్న తెల్ల కాగితాన్ని కప్పి ఉంచాలి. దాని తర్వాత పటంలో చూపిన విధంగా కాగితంపై ఒక ఇనుప రచన వెదజల్లాలి. ఈ విధంగా ఆకర్షణ బలాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం అంటే ఈ విధంగా అది ఎంత మేరకు ప్రవహిస్తుంది ఏంటనేది ఒక చిన్న మ్యాటర్ ఇచ్చారు. అది మీరు బుక్లో చూసుకోండి. దాని నుంచి మనకు వచ్చే బిట్స్ లేవు. సో మనం దీన్ని అవాయిడ్ చేశాను. ఇంకా వచ్చేసి స్పర్శ బలాల గురించి చూసుకున్నట్లయితే మస్కులర్ ఫోర్సెస్ అంటారు దీన్ని. ప్రతిరోజు మనం పళ్ళు తోముతూ ఉంటాం, స్నానం చేస్తూ ఉంటాం, తింటాం, నడుస్తాం, రాస్తాము, డ్రైవింగ్ చేస్తాము. ఇవన్నీ కూడా స్పర్శ బలాలు. పళ్ళు తోముకోవడం అంటే మన చేతులతోనే, స్నానం చేయడం అంటే మన చేతులతోనే, తినడం అంటే మన చేతులతో మనం చేస్తాము, నడుస్తాము కాళ్ళతో, రాస్తాం, పెన్ను చేతితో పట్టుకొని రాస్తాము, వాహనాలు నడుపుతాం అంటే డ్రైవింగ్ కూడా చేస్తాం, స్టీరింగ్ని మన చేతితోనే పట్టుకుంటాం. ఇవన్నీ మన చేతులతో భౌతికంగా మనం వాటిని తాకి మన బలాన్ని ప్రయోగించి మనకు కావాల్సిన పని మనం చేసుకున్నాం. సో భౌతికంగా టచ్ ఉంది కాబట్టి వీటిని స్పర్శ బలాలు అంటారు. దీనిలో ఒకటి ఫస్ట్ మనం కండర బలం గురించి ఇచ్చారు. ఇవన్నీ మనం ఈ బలాన్ని ఇట్లాంటి పనులన్నీ కూడా మనం మన బలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే కండరాల నుంచి. మన కండరాలు కలగజేసే ఇటువంటి బలాన్ని కండర బలం అంటారు. మనం నవ్వినప్పుడు కూడా కండరాల్లో ప్రయోగించిన బలం మన ముఖంలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది. ఈవెన్ మనం నవ్వుతున్నప్పుడు కూడా మనకి కండర బలం అనేది కావాలి. ఓకేనా? మనమే కాదు, అనేక ఉన్నత స్థాయి జీవరాశులన్నీ కూడా తమ రోజువారీ పనుల్లో కండర బలాన్ని ఉపయోగిస్తాయి. వస్తువులో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండర బలం పనిచేస్తుంది. డ్రైవింగ్లో మనకి కండర బలం కావాలి. స్టీరింగ్ మనం పట్టుకోకుండా అయితే డ్రైవింగ్ చేయలేం కదా. సో కండర బలంలో మనకి బలం అనేది ప్రయోగించబడుతుంది. ప్లస్ మన చేతులు, కాళ్ళు నడవడం ద్వారా కాళ్ళ ద్వారా నడుస్తాము, అది ఒక స్పర్శ బలమే. చేతులతో తింటాము, స్నానం చేస్తాము, బ్రష్ చేస్తాము, పేస్ట్ వేసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి కండర బలాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే మన కండరాలు ఉపయోగిస్తున్నాం ఈ పని జరగడానికి. మన మజిల్ ఫోర్స్ అనేది ఉపయోగిస్తున్నాం. ఓకేనా? అందుకే దీన్ని ఎక్కడ అంటే స్పర్శ బలాల కింద ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఇంకా కండర బలాలు ఉపయోగించే సందర్భాల జాబితా ఏంటో కొన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అంటే కండర బలాలు పనిచేయడానికి ఏ ఏ పనులు చేయడానికి కండర బలాలను ఉపయోగిస్తావు, కనీసం 10 ఉదాహరణలు రాయనంటే, మనం డైలీ యాక్టివిటీస్ మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం ఏదైనా ఇంట్లో పనులు చేసుకుంటాం, ఇల్లు ఉడుస్తాం అనుకోండి, అది కూడా కండర బలమే. ఇంకా వంట చేస్తాము, వెజిటేబుల్స్ కట్ చేస్తాము, లేదంటే బాత్ చేస్తాము, లేదంటే బట్టలు వాష్ చేస్తాము, ఇల్లు తుడుస్తాము, ఇవన్నీ కూడా కండర బలాలకి సంబంధించినవే. ఓకేనా? సో దట్ ఇవి ఏంటంటే స్పర్శ బలాలకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఈవెన్ మన బాడీలో అంతర్గతంగా జరిగే కొన్ని చర్యలు కూడా, రక్త ప్రసరణ కావచ్చు, శ్వాస పీల్చినప్పుడు ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు చెందుతాయి, హృదయ స్పందన వంటి మన శరీరం లోపల జరిగే అనేక పనులకు కూడా కండర బలాలు అనేవి కారణమై. రక్త ప్రసరణ అంటే బ్లడ్ వెసిల్స్ అన్నీ రక్త ప్రసరణ చేస్తాయి కదా, రక్తనాళాలు అనేవి రక్త ప్రసరణ చేస్తాయి. గుండె నుంచి రక్తాన్ని తీసుకోవడం కానీ, ఊపిరితిత్తులకి రక్తాన్ని పంపించడం కానీ, ఇవన్నీ కూడా స్పర్శ బలాల కింద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఘర్షణ బలం చూద్దాం మనం. ఘర్షణ బలాన్ని ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా? ఒక బంతిని నేలపై దొర్లిస్తే అది కొంతసేపటికి ఆగిపోతుంది కదా, ఆ బంతి ఆగడానికి గల కారణం ఏంటి అంటే భూమికి మరియు ఇక్కడ ఉన్న నేలకి మరియు బంతికి మధ్య ఘర్షణ బలాలు. ఓకేనా? సైకిల్ తొక్కడం ఆపేస్తే క్రమంగా సైకిల్ బడి తగ్గిపోయి ఆగిపోతుంది. సైకిల్ బడి క్రమంగా తగ్గడానికి గల కారణాలు ఏంటి, దాని బడి తగ్గించే బలం ఏదైనా ఉందా, దానిపై పనిచేస్తుందా అంటే అది ఘర్షణ అని చెప్పొచ్చు. బంతి లేదా సైకిల్తో వడులలో మార్పు అవి ప్రయాణించే తలం యొక్క నునుపుదనం లేదా గరుకుదనం మీద ఆధారపడి ఉంటుందా తెలుసుకుందాం. ఖచ్చితంగా గరుకుతలం మీద ఆధారపడి, గరుకుతలం మరియు నునుపుదలం మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. వివిధ తలాలపై మనకి ఘర్షణ బలం ఎలా పనిచేస్తుంది, ఘర్షణ కాదు, వివిధ తలాలపై బంతి గమనాన్ని పరిశీలిద్దాము. కార్పెట్, గరుకు రోడ్డు, నున్నటి గచ్చు వంటి వివిధ సమతలాలపై బంతిని దాదాపు సమాన బలాలు ఉపయోగించి దొర్లిద్దాం. ఓకేనా? ఒక కార్పెట్లో కానీ, లేదంటే గరుకు రోడ్డు మీద కానీ, నున్నటి గచ్చు మీద, ఈ 3 తలాలను తీసుకొని సమాన వేగంతో, అంటే ఒక తలం మీద స్పీడ్గా, ఒక తలం మీద స్లోగా కాదు, మనం కార్పెట్ మీద ఎంత వేగాన్ని అయితే ఉపయోగించి దాన్ని నెట్టామో, గరుకు రోడ్డు మీద, నున్నటి గచ్చు మీద కూడా అంతే బలాన్ని ఉపయోగించి దాన్ని దొర్లించాలి. అప్పుడు మనం ఏం జరుగుతుందో ఈ మార్పులు గమనిద్దాం. ఏ తలం మీద బంతి ఎక్కువ దూరం వెళ్తుందంటే నున్నటి తలం మీద బంతి అనేది ఎక్కువ దూరం వెళ్ళడం జరుగుతుంది. వివిధ సందర్భాల్లో బంతి చలనం వేరువేరుగా ఉంటుంది. బంతి కదలికలు నిరోధించే బలమే గరుకు తలం మీద ఎక్కువగా, నునుపు తలం మీద తక్కువగా ఉంటుంది. ఓకేనా? గరుకు తలం మీద అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. బంతి కదలికలను నిరోధించే బలం గరుకు తలం మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో కార్పెట్ మీద కావచ్చు, గరుకు రోడ్డు మీద, ఆ రెండు గరుకుగా ఉంటాయి కదా, కార్పెట్ కానీ గరుకు రోడ్డు కానీ కొంచెం గరుకుగా ఉంటాయి కాబట్టి దాని మీద ఎక్కువ దూరం ప్రయాణించలేదు బంతి. ఎందుకంటే బంతి కదలికలు నిరోధించే బలం గరుకు తలం మీద ఎక్కువగా ఉంటుంది, నునుపు తలం మీద చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నునుపు తలం మీద స్పీడ్గా ఎక్కువ దూరం బంతి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బంతి ఇసుక మీద కంటే నున్నటి పాలరాతి గచ్చు మీద ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అఫ్కోర్స్ నునుపటి తలం మీద దాని చలనాన్ని నిరోధించే బలం అనేది తక్కువగా ఉంటుంది నునుపు తలంలో కంపేర్ టు గరుకు తలం. ఓకేనా? ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒక తలం మీద అవన్నీ పెట్టండి, అవి ఎలా ప్రయాణిస్తాయో చూడండి, ఇవన్నీ ఇచ్చారు. అవన్నీ అవసరం లేదు, చెప్పట్లేదు. ఘర్షణ అంటే ఏంటనేది చూసుకున్నట్లయితే, ఒక వస్తువు దాని స్పర్శలో ఉన్న వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేదే ఘర్షణ. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక నునుపు తలం అనుకోండి, ఇదొక బంతి అనుకోండి. ఈ బంతి అనేది నునుపు తలం మీద స్పర్శలో ఉన్న వేరొక వస్తువు. ఇదొక వస్తువు, ఈ నున్నటి ఒక ప్లేస్ అనుకోండి, లేదంటే నున్నటి పాలరాయి అనుకోండి, ఇదొక ప్లేస్. నెక్స్ట్ ఇది వచ్చి దాని మీద బాల్ అనేది దానితో స్పర్శలో ఉన్న వేరొక వస్తువు. ఓకేనా? ఈ వస్తువు దీని మీద కదులుతున్నప్పుడు, ఈ నునుపు తలం మీద కదులుతున్నప్పుడు, ఈ నునుపు తలం, ఈ బంతి ఏదైతే ఉందో ఆ నునుపు తలం గల వస్తువు దీని చలనాన్ని నిరోధిస్తుంది అనమాట. అంటే అది చలనం స్పీడ్గా వెళ్ళాలా, లేదంటే కొంచెం స్లోగా వెళ్ళాలా
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నునుపుతలం కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతుంది. అదే ఇది గరుకుతలం అనుకున్నట్లయితే స్లోగా వెళ్తుంది. అదే ఇసుక అయితే ఇంకొంచెం స్లోగా వెళ్తుంది. అలాగా ఒక వస్తువు దాని స్పర్శలో ఉన్న వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేదాన్ని ఘర్షణ అంటారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య, ఈ బాలు ఈ తలాల మధ్య ఉన్న రెండింటి మధ్య ఏదైతే బలం ఉందో దాన్ని ఘర్షణ బలం అంటారు. ఓకేనా. ఘర్షణ దిశ అనేది ఎల్లప్పుడూ తలంపరంగా వస్తు చలన దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఓకేనా. ఘర్షణ దిశ అనేది ఎల్లప్పుడూ ఆల్వేస్ తలంపరంగా వస్తువు చలన దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకి టెట్లో వచ్చిన బిట్ అనమాట. ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎవరైనా చేస్తూ ఉంటే ఈ బిట్ ఎన్నోసార్లు చూసుంటారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఘర్షణ దిశ అనేది ఎల్లప్పుడూ తలంపరంగా వస్తు చలన దిశకు ఏ విధంగా ఉంటుందంటే వ్యతిరేక దిశలో ఉంటుంది. ఒకసారి ఘర్షణ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి. ఘర్షణ లేకపోతే మీరు పుస్తకం మీద పెన్నుతో నల్లబల్లపై శుద్ధముక్కుతో రాయగలరా అంటే అఫ్కోర్స్ రాయలేము. 100కి 100% రాయడం అనేది కుదరదు. ఘర్షణ బలాల వల్లనే అది సాధ్యమవుతుంది. మనం నడవడం కూడా సాధ్యం కాదు. నడుస్తున్నప్పుడు రోడ్డుకి మరియు కాలుకి మధ్య ఉన్న ఘర్షణ వల్లనే మనం అడుగు ముందుకు వేయగలుగుతున్నాము. ఓకేనా. ఇంకా ఘర్షణ గురించి ఇన్ డీటెయిల్గా మనకి ఫర్దర్ క్లాసెస్లో ఉన్నాయంట. ఇక్కడ వరకైతే మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఘర్షణ. ఇంకా ఇప్పుడు మనకి అభిలంబ బలం చూద్దాం. దీన్ని నార్మల్ ఫోర్స్ అని అంటాము. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసారు కదా, ఒక టేబుల్ మీద బుక్ పెట్టడం జరిగింది. దీనికి వ్యతిరేక దిశలో అభిలంబ బలం అనేది ఒకటి పనిచేస్తుంది అనమాట. పుస్తకంపై పనిచేసే గురుత్వ బలం, అభిలంబ బలం. గురుత్వ బలం ఏమో బుక్ని కిందకి లాక్కుంటుంది, టేబుల్ ఏమో దానికి పై వ్యతిరేక దిశలో అభిలంబ బలాన్ని అభిలంబ బలాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సైన్స్ పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టండి. ఇదొక యాక్టివిటీ లాగా ఇచ్చారు. అది నిశ్చల స్థితిలో ఉందా అంటే నిశ్చల స్థితిలోనే ఉంది. ఆ పుస్తకం మీద ఏదైనా బలం పనిచేస్తుందా అంటే అఫ్కోర్స్ పనిచేస్తుంది. పుస్తకం ఒకవేళ టేబుల్ లేకపోతే ఆ బుక్ వచ్చి కిందకి పడి ఆగేది, నేల మీద పడి ఆగేది. ఆ బుక్ ఉంది కాబట్టి అది ఆగిందనమాట. అదే దాన్ని అభిలంబ బలం అంటారు. ఓకేనా. ఇప్పుడు ఒకసారిగా ఆ టేబుల్ మాయం అయిపోయింది అనుకుంటే ఏం జరుగుతుందంటే ఆ బుక్ వచ్చి నేల మీద పడుతుంది. అంతే కదా, బుక్ వచ్చి నేల మీద పడుతుంది ఆ టేబుల్ లేకపోతే. భూమి యొక్క గురుత్వ బలం వల్ల పుస్తకం కిందకి పడిపోతుంది. అవును, ఈ గురుత్వ బలం పుస్తకం టేబుల్ మీద ఉన్నప్పుడు కూడా పనిచేస్తూ దాని కిందకి లాగుతూ ఉంటుంది. అయినా ఆ పుస్తకం పడిపోకుండా ఉండడానికి కారణం ఆ పుస్తకానికి బల్ల ఆధారంగా ఉండడం. బల్ల ఆధారంగా ఉంది కాబట్టి ఆ పుస్తకం అనేది కిందకి పడట్లేదు. ఆ బల్ల ఉన్నా కూడా దానికి మీద గురుత్వాకర్షణ బలం అనేది పనిచేస్తూనే ఉంటుంది, కానీ కింద పడదు. ఎందుకంటే మధ్యలో బల్ల అడ్డంగా ఉంది. సో అనగా గురుత్వ బలానికి వ్యతిరేకంగా ఏదో బలం పుస్తకాన్ని పైకి నెడుతూ ఉంది, ఆధారాన్ని ఇస్తుంది. అదేంటి అంటే అభిలంబ బలం. ఓకేనా. టేబుల్ తలానికి నిట్ట నిలువుగా గీసిన రేఖ లంబరేఖ. ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో కలగజేసే బలాన్ని అభిలంబ బలం అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ టేబుల్ ఉంది, దీని మీద ఒక బుక్ ఉంది. ఇక్కడ నేల ఏం చేస్తుందంటే దాని మీద గురుత్వాకర్షణ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. దానికి వ్యతిరేకంగా అభిలంబ బలం అనేది F(n) నార్మల్ ఫోర్స్ అనేది దానికి గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా దాని కింద పడనీయకుండా చేస్తుంది. సో దాన్నే మనం ఏమంటామంటే అభిలంబ బలం అంటారు. ఓకేనా. అభిలంబ బలం కిందకి పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానంగా ఉంటుంది. అంటే నువ్వా నేనా అన్నట్లుగా, డి అంటే డి అన్నట్లుగా ఉంది కదా, ఇద్దరు సమానంగా ఉంటేనే ఆ పుస్తకం అక్కడ పడకుండా ఆగిపోతుంది. వీక్గా ఉంటే అది పడిపోయేది కదా. సో రెండు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి, గురుత్వాకర్షణ బలం ప్లస్ అభిలంబ బలం. ఓకేనా. ఈ రెండు బలాల పరిమాణాలు సమానంగా వ్యతిరేక దిశలో ఉండడం వల్ల ఆ పుస్తకం సమతా స్థితిలో ఉంది. ఆ పుస్తకం మీద పనిచేసే ఫలిత బలమే శూన్యం అని చెప్తాం. ఫలిత బలం శూన్యం అవుతుంది. ఇప్పుడు ఎంత ఫోర్స్తో దాన్ని గురుత్వాకర్షణ బలం ఆకర్షించుకుంటుందో అంతే ఫోర్స్తో అభిలంబ బలం అనేది దాని కింద పడకుండా ఆపుతుంది. సో వాటి రెండింటికి కూడా ఒక 100 న్యూటన్స్ ఇది ఇచ్చిందంటే గురుత్వాకర్షణ బలం ఒక 100 న్యూటన్స్ బలాన్ని ఉపయోగిస్తే అభిలంబ బలం కూడా 100 న్యూటన్స్ ఉపయోగించింది అనుకోండి. రెండింటి మధ్య ఫలిత బలం ఎంత అంటే 0 అనమాట. ఓకేనా. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. సో 0 కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తలతన్యత అంటే దీన్నే మనం టెన్షన్ అంటాం, సర్ఫేస్ టెన్షన్ అని కూడా అంటాం.
ఓకేనా. పటంలో చూపిన విధంగా సీలింగ్కి దారంతో ఒక చెక్క దిమ్మను స్వేచ్ఛగా వేలాడదీయండి. ఓకేనా. ఈ బొమ్మ ఉంది కదా సీలింగ్కి, దీన్ని ఒక చెక్క దిమ్మని వేలాడదీశారనమాట. దానిపై ఏ ఏ బలాలు పనిచేస్తున్నాయి, ఆ చెక్క దిమ్మ ఏ స్థితిలో ఉంది, దారం తెగిపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు. దారం కనుక తెగిపోతే గురుత్వ బలం వల్ల అది కిందకి పడిపోతుందని మనకి తెలుసు. దారంతో కట్టబడిన చెక్క దిమ్మను అన్ని వేళలా గురుత్వ బలం కిందకి లాగుతూనే ఉన్నా దారం సహాయంగా ఉండడం వల్ల అది కిందకి పడిపోకుండా ఉంటుంది. అనగా గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా చెక్క దిమ్మపై ఒక బలం పనిచేస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఆ బలాన్ని ఏమని పిలుద్దాం అంటే, తాడును లాగడానికి ప్రయత్నించినప్పుడు తాడు లేదా దారంలో గల బిగుసుదనాన్ని తన్యతా బలం అంటారు. ఇది ఒక స్పర్శా బలం. ఓకేనా. భౌతికంగా టచ్ ఉంది కాబట్టి దీన్ని స్పర్శా బలం అని అంటాం. మనం తాడును లాగడానికి ప్రయత్నిస్తే తాడు లేదా దారంలో గల బిగుసుదనాన్ని తన్యతా బలం అంటారు. తాడును లాగడానికి ప్రయత్నిస్తే అది ఇంకా బిగుసుగా అయిపోతుంది కదా, సో దాన్నే మనం తన్యతా బలం అంటాం అన్నమాట. ఓకేనా. ఉదాహరణకి చూస్తే అంటే దీనిలో ఈ పటంలో చూపిన విధంగా తాడులో పైకి పనిచేసే బలం తన్యతా బలం అయితే కిందకి పనిచేసే బలం గురుత్వాకర్షణ బలం అవుతుంది. ఇందులో కూడా సేమ్ గురుత్వాకర్షణ బలానికి సమానంగా ఉంటూ వ్యతిరేకంగా ఉండడం వల్ల ఆ రెండు బలాలు పరస్పరం సమంగా ఉంటాయి. సో అందుకే మనకి అది తెగి కింద పడిపోవట్లేదు. ఎంత బలంగా గురుత్వాకర్షణ బలం ఉందో అంతే బలంగా ఆ తాడుకి తన్యతా బలం అనేది ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఒక ప్రయోగం లాంటిది ఇచ్చారు. నాకు తెలిసి ఇది అవసరం లేదనుకుంటున్నా, మీరు చూసుకోవాలంటే చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫలిత బలం ఇచ్చారు మనకి. ఇక్కడ ఫలిత బలం అంటే ఫలిత బలం ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఒక వస్తువు మీద ఒకే సమయంలో అనేక బలాలు పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు క్షితిజ సమాంతర తలం మీద నిశ్చల స్థితిలో ఉన్న వస్తువుపై రెండు బలాలు పనిచేస్తూ ఉంటాయి. అవి ఒకటి గురుత్వ బలం మరియు అభిలంబ బలం. ఓకేనా. క్షితిజ సమాంతర తలం మీద అంటే ఒక టేబుల్ మీద బుక్ ఉందనుకోండి, ఆ బుక్ మీద లంబంగా అభిలంబ బలం, దాన్ని ఆకర్షించడానికి గురుత్వాకర్షణ బలం, కింద పడకుండా ఉంచడానికి అభిలంబ బలం, ఈ రెండు సమాన స్థితిలో నిశ్చల స్థితిలో పనిచేస్తాయి కదా. ఓకేనా. ఆ వస్తువుపై రెండు బలాలు పనిచేయడం వల్ల దాని నిశ్చల స్థితిలో ఏమైనా మార్పు గమనించారా అంటే ఏ మార్పు లేదు. మనకి ఎంత బలంతో గురుత్వాకర్షణ బలం భూమికి ఆ పుస్తకాన్ని ఆకర్షిస్తుందో అంతే బలంతో ఆ పుస్తకం కింద పడకుండా అభిలంబ బలం అనేది కాపాడుతుంది. సో ఆ పుస్తకంలో ఎటువంటి మార్పు జరగలేదు. ఈ సందర్భంలో ఆ వస్తువుపై పనిచేసే రెండు బలాలు సమానంగా ఉన్నాయి, వ్యతిరేక దిశలో కూడా ఉంటాయి. సమానంగా అంటే వాటి యొక్క రెండు కూడా ఎంత అంటే 100 బలాలు ప్రయోగిస్తున్నాయి. మరియు ఒకటి కిందకి లాగడం చూస్తే ఒకటి పైకి లాగడానికి చూస్తుంది. సమాన బలాలు ప్రయోగించినప్పటికీ కూడా ఆ రెండు వ్యతిరేక దిశలో ఉంటాయి. అవునా కాదా. కాబట్టి ఆ వస్తువు అనేది నిశ్చల స్థితిలో ఉంటుంది. నిశ్చల స్థితిలో ఉంటుంది కాబట్టి ఆ శాస్త్ర పరిభాషలో దీనిని మనం ఆ వస్తువుపై ఫలిత బలం శూన్యం అంటాం. వస్తువుపై పనిచేసిన ఫలిత బలం అంటే శూన్యమే అవుతుంది కదా. వస్తువు నిశ్చల స్థితిలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. సో ఆ వస్తువు యొక్క ఫలిత బలం అనేది శూన్యం. అదే వస్తువు త్వరణంతో కదులుతున్న లిఫ్ట్లో ఉంచామనుకుందాం. ఆ వస్తువు ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి, ఆ వస్తువుపై పనిచేసే ఫలిత బలం శూన్యమేనా. ఎందుకు అంటే ఒక వస్తువు అసమచలనంలో ఉంటే అది త్వరణాన్ని పొందింది అంటాము. వస్తువు త్వరణంతో కదులుతున్న లిఫ్ట్లో ఉన్నప్పుడు దానిపై పనిచేసే ఫలిత బలం శూన్యం కాదు. ఓకేనా. శూన్యం కాదంట. ఎందుకు కాదు అంటే కారణం ఆ వస్తువు అసమచలనంలో ఉంది. లిఫ్ట్ అంటే పైకి కిందకి వెళ్తుంది, సమచలనంలో అయితే లేదు కదా. నిశ్చల స్థితిలో లేదు, సమచలనంలో లేదు, అసమచలనంలో ఉంది. ఓకేనా. పై సందర్భం వల్లే ఆ వస్తువుపై రెండు బలాలు పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ వస్తువు చలనంలో ఉన్నదంటే ఆ బలాలలో ఒక బలం మరో బలం కంటే ఎక్కువగా ఉంది. మనకి వస్తువు చలనంలో ఉంది అంటే అర్థం ఏంటంటే అభిలంబ బలం కానీ గురుత్వాకర్షణ బలం కానీ రెండు సేమ్ అయితే లేవు. మనకు గురుత్వాకర్షణ బలం ఎక్కువగా ఉంటే అభిలంబ బలం తక్కువగా ఉండొచ్చు, అభిలంబ బలం ఎక్కువగా ఉంటే గురుత్వాకర్షణ బలం తక్కువగా ఉండొచ్చు. అందుకే ఆ వస్తువు చలనంలో ఉంది. రెండు ఈక్వల్గా ఉంటే వస్తువు అనేది చలనంలో ఉండదు. ఓకేనా. అందుకే దాని యొక్క ఫలిత బలం అనేది శూన్యం కాదు.
సాధారణంగా బలం యొక్క పరిమాణాన్ని మాత్రమే మనం లెక్కలోకి తీసుకుంటాం, కానీ బలం పనిచేసే దిశను కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యమంట. బలం పరిమాణం దిశలను ఇలా ఈ యారో మార్క్తో సూచిస్తాం. ఓకేనా. టేబుల్పై ఫలిత బల ప్రభావం. మనకి ఒకటి ఎక్స్పెరిమెంట్ లాగా ఇచ్చారు. టేబుల్ని నెట్టడం. ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చేసి టేబుల్ని నెట్టుకుంటా ఉన్నారు అనుకోండి. ఇట్లా నెడుతూ ఉంటే ఇద్దరు సేమ్ బలాన్ని ప్రయోగిస్తే మాత్రం అది టేబుల్ కదలదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అయితే మాత్రం టేబుల్ అనేది కదలడం జరుగుతుంది. ఒక టేబుల్ ఇటు ఉంది, ఇరువైపులా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇటు ఎంత బలంతో నెడుతున్నాడో ఇటు అంతే బలంతో నెడితే మాత్రం ఈ టేబుల్లో చలనం అనేది జరగదు. నెక్స్ట్ వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ని సాగదీయాలి ఫస్ట్. తర్వాత అదే బలంతో 2 రబ్బర్ బ్యాండ్లు 3 రబ్బర్ బ్యాండ్లు ఇట్లా పెంచి వాటిని సాగదీయాలని ఇచ్చారు ఒక ఎక్స్పెరిమెంట్. ఓకేనా. 2 రబ్బర్ బ్యాండ్లు వేళ్లపై కలుగజేసే బలాన్ని F ప్రమాణాలు అయితే 2వ రబ్బర్ బ్యాండ్ కూడా అలాంటిదే కాబట్టి అది కూడా F ప్రమాణాల బలాన్ని కలుగజేస్తుంది. ఈ 2 రబ్బర్ బ్యాండ్లు మీ వేళ్లపై కలుగజేసే ఫలిత బలం ఎంత అంటే 0 అవుతుంది, ఎందుకంటే 2 సేమ్ బలాన్ని ప్రయోగించాయి కాబట్టి. బలానికి SI ప్రమాణం వచ్చేసి న్యూటన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్రమాణాల నుంచి మనకి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. బలానికి ప్రమాణాలు ఏంటి, శక్తికి ప్రమాణాలు ఏంటి, ఇవన్నీ అడుగుతారనమాట. ఓకేనా. మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రమాణాల్లో బలానికి ఎస్ఐ ప్రమాణం ఏంటంటే న్యూటన్ అని ఇవ్వడం జరిగింది. స్వేచ్ఛా వస్తుపటం నుండి ఫలిత బలం కనుగొనడం. ఏ విధంగా కనుగొందామో చూద్దాం ఇప్పుడు. నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్ని స్వేచ్ఛా వస్తుపటం అంటారు. నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్ని వస్తుపటం లేదా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటారు. దీన్ని క్లుప్తంగా FBDలో సూచిస్తారు. FBD అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. దీనికి ఎగ్జాంపుల్స్ కన్నా చూసినట్లయితే ఒక కారు రోడ్డుపై అసమచలనంలో ఉంది అనుకుందాం. ఆ కారుపై పనిచేసే బలాలు ఏవి అంటే అసమచలనంలో ఉంది అంటే దాని యొక్క ఫలిత బలం అనేది శూన్యం కాదు. ఓకేనా. ఆ కారుపై క్షితిజ లంబ దిశలో ఫలిత బలం ఎంత, ఆ కారుపై క్షితిజ సమాంతర దిశలో ఫలిత బలం ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఆ లంబ దిశలో పనిచేసే బలం ఎంతైనా ఉండొచ్చు, మరియు సమాంతర దిశలో పనిచేసే ఫలిత బలం ఎంత అంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా నీకు తర్వాత చెప్తాను. ఓకేనా. కారుపై పనిచేసే అన్ని బలాలను గుర్తించండి. అదే మన స్వేచ్ఛ వస్తు బలం అవుతుంది. ఓకేనా. స్వేచ్ఛ వస్తుపటం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అవుతుందంట. ఓకేనా. ఇప్పుడు ఈ ఫలిత బలాన్ని కనుగొంటే గన కారుపై పనిచేసే బలాలు మనకి డయాగ్రామ్లో ఇవ్వబడ్డాయి కదా ఇందులో. ఓకేనా. ఇంజన్ ప్రయోగించిన బలం ఎంతంటే F అంట. రోడ్డు వల్ల కలిగిన ఘర్షణ స్మాల్ f. అభిలంబ బలాలు N1 - N2. గురుత్వ బలం Fg = W. x అక్షం వెంబడి ఫలిత బలం అంటే F net x స్మాల్ f - f. y అక్షం వెంట ఫలిత బలం F net y N1 + N2 - W అంటే గురుత్వ బలం. ఓకేనా. N1 + N2 అంటే ఏంటంటే ఇక్కడ అభిలంబ బలాలు. ఓకేనా. అభిలంబ బలాలు మరియు గురుత్వ బలాల మధ్య ఫార్ములా వేసుకొని మనకి ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్లు అనేవి ఇచ్చారు. అంటే ఫలిత బలం గురించి, వస్తు చలన దిశ గురించి. ఓకేనా. ఒక బంతిని అది కదులుతున్న దిశలో ఇంకా మనం తంతే అది ఇంకా వేగంగా పెరిగి దాని యొక్క వడి అనేది పెరుగుతుంది. కదులుతున్న వస్తువుని దాన్ని ఆపితే దాని యొక్క వడి అనేది తగ్గుతుంది. ఓకేనా. లేదంటే వస్తువు దిశను మార్చడంలో ఫలిత బలం, ఇది కూడా కొంచెం రాగా ఉన్న మ్యాటర్. ఇందులో ఏం బిట్స్ ఏం లేవు. ఓకేనా. వస్తువు ఆకారంపై బల ప్రభావం గురించి చూద్దాం. మొదటి వరుసలో ఇచ్చిన సందర్భాలు ఎలా ప్రయోగించబడిందో తెలుస్తుంది. బలం ప్రయోగించడానికి ముందు, బలం ప్రయోగించిన తర్వాత వస్తువు యొక్క ఆకారంలో మార్పును గమనించండి. ఆయా సందర్భాల్లో వస్తువు ఆకృతి తాత్కాలికంగా మారిందో శాశ్వతంగా మారిందో చెప్పండి. ఓకేనా. చూద్దాం ఇప్పుడు మనం. రబ్బర్ బ్యాండ్ని సాగదీయడం, ఇది తాత్కాలిక మార్పు, టెంపరీ మార్పు అన్నమాట. ఇది ఈ మార్పు రబ్బర్ బ్యాండ్ని సాగదీయడం అనేది టెంపరీ మార్పే.
స్పాంజ్ని పిండడం కూడా టెంపరీనే, ఎందుకంటే రబ్బరు సాగదీసి మళ్ళీ తర్వాత దాని స్థితికి అది వచ్చేస్తుంది. స్పాంజ్ని పిండినా కూడా అది ఫస్ట్ పిండినప్పుడు చిన్నగా అయిపోయి తర్వాత మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది, దాని పరిమాణానికి అది వచ్చేస్తుంది. కాగితాన్ని చింపడం ఇది శాశ్వత మార్పు. చింపిన కాగితాన్ని మళ్ళీ అతికించలేము, ఏవైనా అతికించినా కూడా అది అతుకులుగానే ఉంటుంది. చాక్ పీస్ని విరగొట్టి మళ్ళీ అతికించలేము. రొట్టె చేయడం ఇది కూడా శాశ్వత మార్పే. అద్దాన్ని పగలగొట్టడం ఇది కూడా శాశ్వత మార్పే. ఓకేనా? ఈ విధంగా మార్పులు అనేవి జరుగుతాయి. బలం ప్రయోగించడం ద్వారా వస్తువు ఆకారం మారే సందర్భాలను మరికొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఇంకా ఏమైనా మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. పై ఉదాహరణల ద్వారా బలం ప్రయోగించడం వల్ల వస్తువు గమనస్థితిలో మార్పు తీసుకురావడమే కాక వస్తువు యొక్క ఆకృతిలో కూడా మార్పుని తీసుకురావచ్చు. ఓకేనా? ఆకృతిలో కూడా మార్పును తీసుకురావచ్చు అని తెలుస్తుంది. అవును, చాక్ పీస్ ఇరగొడితే దాని ఆకృతిలో మారుతుంది. పిండిని రొట్టె చేస్తే చపాతీ చేంజ్ అవుతుంది. అద్దాన్ని పగలగొట్టినా దాని ఆకృతి మారుతుంది. మరియు రబ్బర్ని సాగతీసినా కానీ స్పాంజ్ని పిండినా కానీ దాని ఆకృతిలో మార్పు అనేది కలుగుతుంది. దాని గమన స్థితిలో మార్పు తీసుకురావడమే కాకుండా దాని యొక్క ఆకృతిలో కూడా మార్పు అనేది మనం తీసుకురావచ్చు. ఓకేనా? అయితే ఆ వస్తువు ఆకారంలో మార్పు అనేది తాత్కాలికమా శాశ్వతమా అనేది వస్తువు యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్పాంజ్ అనేది మళ్ళీ దాని స్థితి, సో దాన్నే మనం తాత్కాలిక మార్పు అంటాం. అంటే ఒక వస్తువు మనం అంటే బలం ప్రయోగించినప్పటికీ కూడా కొంతసేపటి తర్వాత మళ్ళీ తిరిగి దాని ఆకారాన్ని అది పొందిందంటే కానీ దాన్ని తాత్కాలిక మార్పు అంటారు. ఓకేనా? అద్దం పగలగొట్టినాం, అది శాశ్వత మార్పు. మళ్ళీ అద్దాన్ని అతికించలేం కదా, సో అది శాశ్వత మార్పు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పీడనం గురించి ఇవ్వడం జరిగింది, అది చూద్దాం. పీడనం గురించి స్పర్శాతల వైశాల్యాన్ని బట్టి బల ప్రభావంలో మార్పు. ఒక పెన్సిల్ని తీసుకోవాలి, పెన్సిల్ యొక్క వెనుక గుండ్రని చివరితో మీ అరచేతిపై నొక్కండి. ఓకేనా? తర్వాత పెన్సిల్ యొక్క ముందు వైపు అంటే మొనగా ఉన్న వైపు నుంచి మీ అరచేతికి మొనదేలి ఉన్న వైపు నుంచి మీ అరచేతిలో కూర్చోండి. ఈ రెండు సందర్భాల్లో మీరు పొందిన అనుభూతి ఏంటి అంటే, మనకి కోనుగా పెన్సిల్ ముక్కు అంటాం కదా, కోనుగా ఉన్న వైపు మన చేతికి గుచ్చుకుంటే అది ఎక్కువ పెయిన్ కలుగుతుంది. ఇది హ్యాండ్ అనుకోండి, ఇది గుచ్చుకుంటే మాత్రం ఎక్కువ పెయిన్ కలుగుతుంది. ఓకేనా? మొండిగా ఉన్న సైడ్ మనం గుచ్చుకుంటే మాత్రం నొప్పి తెలియదు. పెన్సిల్ కోనుగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ పెయిన్ తెలుస్తుంది, ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది. మొండిగా ఉన్న సైడ్ గుచ్చుకుంటే మాత్రం మనకి దెబ్బ తగిలినట్టు అనిపించదు అనమాట. ఓకేనా? స్కూల్ బ్యాగులు షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్ట్లు ఉండడానికి కారణం ఏంటి అంటే ఈజీగా మోయగలుగుతాం. ఓకేనా? అధిక బరువులు తీసుకువెళ్ళే లారీలకు ఎక్కువ సంఖ్యలో వెడల్పైన టైర్లు ఎందుకు ఉంటాయంటే పీడనం, అవి కలుగజేసే పీడనం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఉదాహరణ వల్ల ఒక తలంపై పనిచేసే బలం యొక్క ప్రభావం ఆ తలంలో ఉన్న వస్తువు యొక్క స్పర్శ వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఒక తలంపై పనిచేసే బలం యొక్క ప్రభావం ఆ తలం వస్తువు యొక్క స్పర్శ వైశాల్యం మీద ఆధారపడి ఉంటుందంట. స్పర్శ వైశాల్యం తగ్గే కొద్దీ దానిపై పనిచేసే బల ప్రభావం అధికమవుతుంది. అంతే కదా, మనకి పెన్సిల్ కోనుగా ఉంది, స్పర్శ బలం తక్కువగా ఉంటుంది. సో మనకి మన చేతి మీద స్పర్శ బలం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి పెయిన్ కలుగుతుంది. ఓకేనా? మొండిగా ఉన్న వైపు అంటే బ్యాక్ సైడ్ వైపు మనం గుచ్చుకుంటే స్పర్శ వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. పెన్సిల్ వెనక సైడ్ మనం చెక్కుతాం కదా, ఆ సైడ్ కాకుండా వెనక సైడ్ వచ్చేసి స్పర్శ వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంత బల ప్రయోగం అనేది మన చేతి మీద జరగదు. సో దట్ మనకి పెయిన్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే స్పర్శ వైశాల్యం తగ్గే కొద్దీ దానిపై పనిచేసే బల ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే స్పర్శ వైశాల్యం పెరిగితే దానిపై బల ప్రభావం తగ్గుతుంది. ఈ బల ప్రభావాన్ని పీడనం అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు పీడనం అంటే ఈజీగా. ఓకేనా? పీడనం ఈజ్ ఈక్వల్ టు బలం బై వైశాల్యం. పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నమాట పీడనానికి ప్రమాణం. ఓకేనా? బలానికి ఎస్ఐ ప్రమాణాలు ఏంటంటే బలానికి ఎస్ఐ ప్రమాణాలు న్యూటను. పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ ప్రమాణాలు గుర్తుంచుకోండి, వీటి నుంచి మనకి ఒక మార్క్ ఖచ్చితంగా. ఇంకా పీడనం గురించి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒక ఇటుక రాయిని తీసుకొని దానికి అంటే ఇట్లా పొడుగ్గా నిలబెట్టి దాంట్లో వేస్తే ఒక అంటే స్పాంజ్ లాగా ఉన్నదాన్ని
మెత్తగా ఉన్న మట్టి లాంటి దాంట్లో కావచ్చు, ఏదైనా సాఫ్ట్గా ఉంది అంటే ఇటుక అనేది దిగడానికి ఈజీగా ఉంది. ఇంకొకటి వచ్చేసి ఇట్లా అడ్డంగా పెట్టిన ఇటుక ఇందులో వేస్తే ఏది లోపలికి వెళ్ళిపోతుందంటే ఇట్లా నిలువుగా పెట్టారు కదా, ఇదే లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే దీని యొక్క స్పర్శ వైశాల్యం తక్కువగా ఉంది కాబట్టి దాని యొక్క బలం అనేది ఎక్కువగా పనిచేస్తుంది. దీనికి స్పర్శ వైశాల్యం ఎక్కువగా ఉంది కాబట్టి దీని యొక్క బలం తక్కువగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి 8th క్లాస్లో ఈ లెసన్ అనేది అయిపోయింది. ఇంకొకటి మనకి షార్ప్ నైఫ్ అనేది ఎక్కువగా ఏదైనా షార్ప్ నైఫ్తో మనం ఇంట్లో యూజ్ చేసే యుటెన్సిల్స్ కూడా కొడవలు కావచ్చు, నైఫ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏంటంటే షార్ప్గా ఉంటేనే కూరగాయలు ఈజీగా కట్ అవుతాయి, లేదంటే ఫ్రూట్స్ ఈజీగా కట్ అవుతాయని వాటినే చూస్ చేసుకుంటాం. ఎందుకంటే వాటికి షార్ప్గా ఉంటుంది, వాటి యొక్క కొనలు అనేవి మొనదెలి షార్ప్గా ఉంటేనే బాగా కట్ అవుతాయి. సో దాని కూరగాయల మీద వాటి బలం అనేది ఈజీగా ప్రయోగించి అవి కట్ అవుతూ ఉంటాయి. అది మొండిగా ఉన్న ఒక నైఫ్ తీసుకుంటే మాత్రం ఆ కూరగాయలు అనేవి కట్ అవ్వవు. వాటి యొక్క అభిలంబ బలం లేదా స్పర్శ బలం అనేది తక్కువగా పనిచేస్తుంది. సో మనకి వర్క్ సరిగా అవ్వదు. ఇంకా ఇట్లాంటివి మీకు ఏమైనా తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉంటే మాత్రం చెప్పండి. మనకి 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ అయిపోయింది బలం అనేది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోస్ అన్నీ చూడండి. ఈవెన్ మనకి 8th క్లాస్ బయాలజీ కూడా పెట్టడం జరిగింది. 9th 10th కూడా కంప్లీట్ అయిపోయింది. టెట్కి డిఎస్సికి యూజ్ అయ్యేలాగా మీకు వీడియోస్ డీటెయిల్గా చేసి పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.